హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను విజిలా. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 13th వీక్ సెకండ్ డే ఆఫ్టర్నూన్ అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. అలాగే హౌస్లో టికెట్ ఫినాలే కంటెండర్స్ యొక్క టాస్క్ అయితే జరుగుతున్నది కదా ఫ్రెండ్స్. ఇప్పటికీ టికెట్ ఫినాలే కంటెండర్గా రోహిణి విన్ అవ్వడం అయితే జరిగింది. అలాగే విష్ణుప్రియ ఈ టాస్క్ నుండి రిమూవ్ అవ్వడం అయితే జరిగింది. అలాగే సెకండ్ టికెట్ ఫినాలే కంటెండర్గా 2 టాస్క్లు అయితే జరిగాయి. ఈ టాస్క్లకి సంచాలకుగా మానస్ అలాగే ప్రియాంక వీళ్ళిద్దరు సంచాలకుగా ఉంటారు. ఫస్ట్ టాస్క్ వచ్చేసి సుడుకు పజిల్ అనే టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్లో నిఖిల్, నబిల్, అవినాష్, ప్రేరణ, పృథ్వీ ఈ 5 కంటెస్టెంట్స్ కలిసి ఈ టాస్క్ని అయితే ఆడతారు. ఫస్ట్ టాస్క్లో అవినాష్ విన్ అవడం అయితే జరుగుతుంది. అలాగే సెకండ్ టాస్క్లో క్రికెట్కి సంబంధించి ఈ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్లో అవినాష్ అయితే విన్ అవుతాడు. ఈ టాస్క్లో ఎవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయనేది ఒకసారి చూద్దాం. అవినాష్కి 43 పాయింట్స్ రావడం అయితే జరిగింది. అలాగే ప్రేరణకి 30+ రావడం అయితే జరిగింది. నిఖిల్కి కూడా సేమ్ 30+ రావడం అయితే జరిగింది. అలాగే పృథ్వీకి 25 పాయింట్స్ రావడం అయితే జరిగింది. అలాగే నబిల్కి 20 పాయింట్స్ రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ బట్టి చూసుకుంటే అవినాష్ అయితే విన్ అయిపోయాడు. అలాగే నబిల్కి చాలా తక్కువ పాయింట్స్ వచ్చాయి కాబట్టి ఇతనైతే టికెట్ ఫినాలే కంటెండర్ టాస్క్ నుండి ఇతను రిమూవ్ అవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పటికీ టికెట్ ఫినాలే కంటెండర్స్గా రోహిణి అలాగే అవినాష్ ఈ 2 కంటెస్టెంట్స్ సెలెక్ట్ అవడం అయితే జరిగింది. అలాగే విష్ణుప్రియ, నబిల్ ఈ 2 కంటెస్టెంట్స్ టికెట్ ఫినాలే రేస్ నుండి అవుట్ అవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, రేపటి లోపలైతే మనకు తెలిసిపోతుంది ఎవరు టికెట్ ఫినాలే విన్ అయ్యారు అనేది. టాప్ 5లోకి ఎవరు డైరెక్ట్గా వెళ్ళారు అని మనకి రేపటి లోపలైతే తెలుస్తుంది. మీకు వెంటనే అప్డేట్ కావాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వెంటనే అప్డేట్ రాగానే మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఓటింగ్ మాత్రం అరాచకంగా జరుగుతున్నది. నిఖిల్ అలాగే గౌతమ్ ఈ 2 కంటెస్టెంట్స్ మధ్య ఓటింగ్ అయితే బీభత్సంగా జరుగుతున్నది. కొన్ని పోల్స్లో నిఖిల్ టాప్లో ఉంటే మరికొన్ని పోల్స్లో గౌతమ్ టాప్లో ఉండడం అయితే జరిగింది. ఓవరాల్గా ఈ 2 కంటెస్టెంట్స్ మధ్య అయితే గట్టి పోటీ అయితే నడుస్తున్నది. ఫ్రెండ్స్, వెబ్సైట్ పోల్స్లో చూసుకుంటే గౌతమ్ టాప్లో ఉండడం అయితే జరిగింది. ఇతనికి 27% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. ఇతనికి 16% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, యూట్యూబ్ పోల్స్లో చూసుకుంటే నిఖిల్ టాప్లో ఉండడం అయితే జరిగింది. ఇతనికి 40-45 ఈ రేంజ్లో ఓటింగ్ రావడం అయితే జరిగింది. గౌతమ్ సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు. ఇతనికి 30-35 ఈ రేంజ్లో యూట్యూబ్ పోల్స్లో రావడం అయితే జరిగింది. అలాగే వెబ్సైట్ పోల్స్లో చూసుకుంటే గౌతమ్ టాప్లో ఉన్నాడు, నిఖిల్ సెకండ్ ప్లేస్లో ఉండడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు. ఇతనికి 12% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, యూట్యూబ్ పోల్స్లో చూసుకుంటే థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉండడం అయితే జరిగింది. వెబ్సైట్ పోల్స్లో నబీల్ టాప్లో ఉండడం అయితే జరిగింది. అలాగే 4th ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. ఈమెకు 10% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, నిన్న చూసుకుంటే నిన్న అయితే ఈమె డేంజర్ జోన్లో ఉండేది. ఇప్పుడు చూసుకుంటే ఈమె టాప్ 4లోకి రావడం అయితే జరిగింది. ఎందుకు ఈమెకు ఓటింగ్ పెరిగిందంటే కొద్దిగా సింపతి అనేది వర్కౌట్ అయింది. ఎందుకంటే ఈమెను టికెట్ ఫినాలే రేస్ నుండి అవుట్ చేసేసారు కదా. సో ఈ పాయింట్ మీద ఈమెకు సింపతి అనేది వర్కౌట్ అయింది. సో ఈమెకు ఓటింగ్ అనేది కొద్దిగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే 5th ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ఈమెకు 9% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే 6th ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు. ఇతనికి సేమ్ 9% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే 7th ప్లేస్లో అవినాష్ ఉన్నాడు. ఇతనికి సేమ్ 9% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే లాస్ట్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి సేమ్ 80% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే గౌతమ్, నిఖిల్, నబిల్, విష్ణుప్రియ, ప్రేరణ ఈ 5 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉంటారు. మిగిలిన 3 కంటెస్టెంట్స్ టేస్టీ తేజ, అవినాష్, పృథ్వీరాజ్ ఈ 3 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతున్నది. డబుల్ ఎలిమినేషన్లో నాకు తెలిసి పృథ్వీ అయితే పక్కా ఎలిమినేట్ అయిపోతాడు. అలాగే పృథ్వీతో పాటు టేస్టీ తేజ లేదా అవినాష్ ఈ 2 కంటెస్టెంట్స్లో ఎవరో ఒకరైతే ఎలిమినేట్ అయిపోతారు.
మరి మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.